ప్రతిరోజు పేపర్లు చూస్తుండొచ్చు, ఇది చేస్తుండొచ్చు. దీనికి సీఎం గారి ఆశీస్సులతోటి, భగవంతుని కృపతోటి ఆ టెంపుల్ ఇంత పెద్దగా ఇంత బాగా రావటం అనేది చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. దాంట్లో నేను భాగస్వామిగా ఉండటం నాకెంతో పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అయితే ఏంటంటే ఈరోజు ఎప్పుడు కూడా మేము అనుకుంటుండేది నవంబర్ ఎప్పుడు వస్తుంది. నవంబర్ అనేది ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి మాసం, మన కార్తీక మాసం. కార్తీక మాసం వచ్చిందంటే మనకు ఎక్కడ చూసినా కూడా భగవంతుడిని స్మరించుకుంటూ దానికి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు ఏ గుళ్ళో చూసినా ఎక్కడ చూసినా కూడా చాలా అందంగా ఉండేటువంటి, చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు మనకి కార్తీక మాసంలో ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ నవంబర్ 30th రోజు 28, 29, 30th ప్రతి సంవత్సరం పండిత్ గారి యొక్క ప్రోగ్రాం జరగటం ఇక్కడ మనకు ఆనవాయితీ. ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎప్పుడు నవంబర్ వస్తుంది, ఎప్పుడు పండిత్ జసరాజ్ గారి ప్రోగ్రామ్స్ మనకు ఈ ఫెస్టివల్ ఉంటుందని ఆతృతతోటి ఎదురు చూసేటువంటి మనకు ప్రతి వాళ్ళకి తెలుసు. ఎప్పుడు పండిత్ జసరాజ్ గారు వస్తున్నారంటే, సార్ నవంబర్ వస్తుంది, నవంబర్ ఫస్ట్ గెట్ రెడీ, మనకి ఒక విధమైనటువంటి మంచి హిందుస్థానీ కల్చరల్ అట్మాస్ఫియర్ ప్రోగ్రామ్స్ యొక్క ఇది ఉంటుంది అన్న యొక్క భావన మనకు ఉంటుండేది. చాలా ఆతృతతో మనం ఎదురు చూస్తుండేది. నాకు బాగా జ్ఞాపకం, జగదీష్ సింగ్ గారు హైదరాబాద్కి నేను ఎప్పుడైతే తిరుమల ప్యాలెస్లో ప్రోగ్రామ్స్ చేస్తుంటున్నాం, ఆయన ఎప్పుడు అంటుండేది హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గజల్ అనేది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ గజల్ వాళ్ళని చూస్తుంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చూస్తుంటే, ఆ తపన చూస్తుంటే, ఆ యొక్క ఇది గజల్ వినాలనేటువంటి చూస్తుంటే నాకు ఇంతకంటే వేరే ప్రపంచం అనేది నాకు అవపడదు. అందుకని హైదరాబాద్ అంటే నాకు అత్యంత ప్రాణం అని ఆయన అంటుండేది. హైదరాబాద్ ఈజ్ మై గజల్ అనేది. అదేవిధంగా పండిత్ జసరాజ్ గారు హిందుస్థానీ మ్యూజిక్లో ఆయన వచ్చిందంటే, ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తండ్రి తాతలు ఇక్కడ హైదరాబాద్ గురించి మనకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది. ఆయన వచ్చిందంటే ఎంతోమంది నన్ను అడుగుతుండేది. తిరుమల ప్యాలెస్లో మేము ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు, సార్ ఎప్పుడు వస్తారు సార్ వారు అని అడుగుతుండేది. అంత ఆతృత వారికి ఉండేది. హిందుస్థానీ గాత్రం అంటే పండిత్ జసరాజ్ గారు హిందుస్థానీ గాత్రాన్ని మనం విడదీయలేము. ఆయనకున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పేరు అటువంటిది. ఇప్పుడు వారు చెప్పినప్పుడు ఒక నక్షత్రాన్ని కూడా వారి యొక్క ఇది పెట్టిందంటే ఎంత వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎంత ఇది ఉన్నది అన్నది మనకు తెలిసిపోతుంది అన్నమాట. అయితే అటువంటి జసరాజ్ గారు మన లోపల లేకపోవటం, భగవంతుడు మన దగ్గర నుంచి తొందరగా తీసుకుపోవటం అన్న యొక్క శోచనీయమైనటువంటి పరిస్థితి తప్ప మనకు జసరాజ్ గారు మన దగ్గరనే ఉన్నారు. ఇక్కడే చూస్తుంటే ఇదే హోటల్లో ఇదే స్టేజ్లో వారితోటి కలిపి నేను ఈ ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేయటం అన్నది నాకు బాగా జ్ఞాపకం చేసుకొస్తుంది. అందుకొరకు జసరాజ్ గారి గురించి ఒకసారి తలుచుకొని వారి యొక్క ఆత్మీయత నా లోపల ఎప్పుడు కూడా నా హృదయం నుంచి నేను ఇది తీసేయలేను అనమాట. వారు ఎప్పుడు కలిసినా కూడా ఆత్మీయంగా నన్ను కౌగలించుకుంటుండేది. అది నేను మర్చిపోలేను. అందుకంటే నాకేమనిపించిందంటే ఒకసారి ఆయన అన్నాడు, మా ఫాదరు ఒక ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే రోజు ఆయన్ని తీసుకురావటం ఏదైతే ఉన్నదో చాలా నిజాం గారు చాలా ప్రోగ్రామ్ చేసి వారిని ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి తీసుకురావటం ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ వారి ఎయిర్పోర్ట్లోనే పోవటం జరిగింది అని అంటే నాకు అప్పుడు అనిపించింది, సార్ మీరు బాధపడకండి, మిమ్మల్ని కూడా సేమ్ 6th నిజాం కూర్చొని తెరిచినటువంటి బగ్గీ ఏదైతే ఉన్నదో అదే బగ్గీలో మిమ్మల్ని నేను తీసుకొని తిరుమలకి తీసుకొచ్చిన రోజులు యూ రిమెంబర్ ఐ బ్రాట్ హిమ్ మేకింగ్ హిమ్ టు సిట్ ఇన్ దట్ బగ్గీ అండ్ బ్రాట్ టు ది స్టేజ్. సో ఆయన అటువంటి మహానుభావుడు, ఆయన భగవంతుడు ప్రత్యేకంగా ఆయన పూర్వజన్మ సుకృతం ఉన్నది. అటువంటి మహానుభావుని ఈరోజు తలుచుకోవటం మనకు నిజంగా చాలా సంతోషం. సరే, ఇప్పుడు ఆయన యొక్క పేరును ఇదే కాకుండా ఆయన చేసినటువంటి ఆయనకున్న విద్వతను మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్కు తీసుకుపోవడంలో వారి డాటర్ చేస్తున్నటువంటి కృషి మనం ఎప్పుడు మర్చిపోలేము. ఐ ప్రే గాడ్ దట్ షీ విల్ కంటిన్యూ టు టేక్ అప్ దిస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఇయర్స్ టు కమ్. ప్రపంచం ఉన్నంత మటుకు పండిత్ జసరాజ్ గారి నేమ్ ఉండి ఉంటుందని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ లోపల ఏంటంటే ఈ మధ్య నేను చెప్పినట్టు మీకు నేను ఈ ప్రోగ్రామ్స్లలో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో కొద్దిగా నాకు టచ్ తక్కువైపోయింది. ఎందుకంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ గుడి మీద చేస్తున్నాను. ఆ గుడి కూడా మీకు తెలుసు 28th March ఆల్రెడీ మేము డిక్లేర్ చేసినాం. అది ఇనాగ్రేషన్ ఏదైతే ఉన్నదో అందుకొరకు ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి, మన సీఎం గారి యొక్క అభిప్రాయం ప్రకారం
ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్ని పిలవాలని, దగ్గర 1000 మంది ఋత్వికులు అహోరాత్రాలు వేదాలు యాగాలు చేయాలని, మరి ఇంత పెద్ద యాగం ఉన్నప్పుడు దాంట్లో కొద్దిగా నేను కాన్సన్ట్రేషన్ జరుగుతున్నది. అందుకొరకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా నేను ఈ మధ్యన యాక్టివ్గా పార్టిసిపేట్ చేయనందుకు క్షమించమని నేను కోరుతున్నాను. అయితే ఏంటంటే వారు చెప్పినప్పుడే జసరాజు గారి నుంచి చెప్పటం నేను ఎట్లా ఉంటుందంటే సూర్యుని ముందు ఓ దీపం వెలిగించినట్టు ఉంటుంది, ఓ సముద్రం ముందు చెరువు తీసుకునేట్టు ఉంటుంది అనమాట. వారి గురించి చెప్పేటువంటి అర్హత తాహతు నాకు అటువంటి స్తోమత కూడా లేదు. అందుకు ఈజ్ ఏ ఓషన్ ఇన్ మ్యూజిక్. వారి గురించి వారి డాక్టర్ బాగా చెప్పేసేసారు. అది పార్టిసిపేట్ చేసేటువంటి ఆర్టిస్టుల గురించి కూడా వారు చాలా చెప్పారు. రతన్జీ అంటే వారు స్టేజ్ మీదకి ఎక్కిందంటే మనం కళ్ళు మూసుకొని చూస్తున్నారు. ఇప్పుడే మీరు చూసినారు వారు చేసినటువంటి ప్రార్థన 2 నిమిషాలు చేసింది కూడా మనను టేకెన్ అస్ టు డిఫరెంట్ ఇది. వాళ్ళ ఒకటి ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి అంత విద్వత్తు వాళ్ళకు ఉన్నది, వారు పూర్వజన్మ సుకృతం వాళ్ళకు ఉన్నది కాబట్టి ఈ విధంగా ఉన్నది. ఈ ఫెస్టివల్ చాలా సక్సెస్ కావాలని, తర్వాత ఈ ఫెస్టివల్కు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ స్పాన్సర్స్ కూడా ముందుకు వచ్చి హైదరాబాద్ను అసలు ఇది హ్యాపెనింగ్ స్టేట్, ఎప్పుడు కూడా కళలతోటి కళాకారులతోటి ఎప్పుడు కళకళాడేటువంటి స్టేట్ తెలంగాణ అనమాట, హైదరాబాద్ అన్నమాట. ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతుండేది. నాకు తెలుసు, మీకు కూడా తెలుసు, హైదరాబాద్కు రాని టాప్ ఆర్టిస్టులు ఆఫ్ అవర్ కంట్రీ చాలా తక్కువ. చాలామంది వచ్చేసేసారు, చాలామంది ఇది చేసేది. ఐ రిమెంబర్ ఎప్పుడైతే నేను ఒకసారి ప్రోగ్రామ్ నెక్లెస్ రోడ్లో చేస్తున్నాను, పండి శివకుమార్ శర్మ, బాలమురళీ కృష్ణ వాళ్ళందరూ నాతో పెట్టినారు, మీరు నన్ను ప్రత్యేకంగా ఏదో రెమ్యూనరేషన్ ఇచ్చి పిలవాల్సిన అవసరం లేదు, మీ ప్రోగ్రాంకి వచ్చి ఈ స్టేజ్ మీద మమ్మల్ని పాడమన్నట్టుగా మాకు చాలా సంతోషం ఉంటుంది, మేము మర్చిపోలేని రోజులు అనేది. అటువంటి రోజులు ఉండే మన హైదరాబాద్ అటువంటి ప్లేస్ అన్నమాట. అయితే ఈ సాంప్రదాయం ముందుకు చాలా బాగా జరుగుతుందని, ప్రతి సంవత్సరం ఎంతకంటే మంచిగా చేస్తామని, నెక్స్ట్ ఇయర్ 50 ఏళ్ళలో ఏదైతే ప్రోగ్రామ్ ఉన్నదో దీంట్లో ఐ థింక్ will certainly make it as a memorable event in Hyderabad. Definitely, that I will say that we have to do, we will do. That people should cherish, this program. మీ ఫాదర్ను ప్రజలు మర్చిపోలేరు, ప్రపంచం మర్చిపోలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. I understood some of it. Thank you, sir. Thank you so much for your blessings and all the kind words that you used for all of us. I just want to add one thing, that about the temple, what he has done is phenomenal. And remember, you heard it first that it is being inaugurated on 28th of March. So remember, it was the festival time that you heard it. Jai Ho Pandit Jasrajas, Pandit Modiram, Pandit Maniram Sangeet Samaroh's 49th edition. I just would want to take you through the program. इस बार हमने प्रोग्राम बहुत अलग-अलग तरीके से सोचा है, और मैं चाहूँगी कि अगर आपके पास कार्ड है तो अगर आप मुझसे कुछ पूछना चाहें, या यहाँ में से किसी को भी आप अगर पूछना चाहें, यहाँ पर बहुत अलग-अलग विद्वत्ता के लोग बैठे हुए हैं, बहुत कुछ आपको बता भी सकते हैं. If you would like to ask any question, please. Is there anybody who would like to ask any question? आपको अगर चेहरे दिख रहे हैं तो चेहरे के पीछे बहुत सारे राज भी हैं कि क्या परफॉर्मेंस में होने वाला है. There is lot more actually. There is a lot more thinking happening. If कुछ पूछेंगे नहीं पूछेंगे. अलग-अलग से क्या मतलब है वो अलग-अलग से ये जो चीज़ है कि सबसे पहले तो हमने कार्ड में डाला ही नहीं है. एक चीज़ जो सबसे पहले परफॉर्मेंस होने वाला है, and it is by grace of God called मेवाती प्रेयर, जो आपके प्रेस रिलीज में है, कार्ड में नहीं डाला. मेवाती प्रेयर एक इस तरह से होने वाला कि हमारा जो घराना है, मेवाती घराना, तो उसमें जितने हमारे जो गुरु हैं उनकी एक बंदिश लेके हम ये समारोह की शुरुआत करने वाले हैं. और 27 तारीख को, आपने 28, 29, 30 बोला, प्लीज रिमेंबर 27, 28, 29, 30th, 4-day फेस्टिवल दिस ईयर. तो ये जो सारे
हमारे मेवाती के गुरु हैं, स्टार्टिंग फ्रॉम उस्ताद गंगे नजीर खान साहब जिन्होंने इस घराने की स्थापना की, वहाँ से लेके बापूजी तक लेके डॉक्टर मुकुंद लाल जो बापूजी के शिष्य भी थे, बट ही वाज वन ऑफ द ग्रेटेस्ट म्यूजिकोलॉजिस्ट ऑफ आवर टाइम्स एंड ही इज आल्सो बीन अवॉर्डेड पद्मश्री एंड ही वाज आल्सो संगीत नाटक एकेडमी फेलोशिप. He was given fellowship along with Pandit Shiv Sharma and Pandit Hariprasad Chaurasia. That was his greatness. I haven't met anybody greater than him as a musicologist in my lifetime. So, unfortunately, he passed away 12 days before Bapuji, and they were like literally so close, soulmates. तो वहाँ तक हम लोग सारे जो गुरुओं की एक एक बंदिश गाएंगे, and I'm telling you, please mark my words, this will become the new trend of Hindustani classical music or Carnatic classical music. So, because in Carnatic classical music anyways it is on 3 big gurus, so वो तो होता ही है, लेकिन हमारे एक घराने के एक प्रेयर करके it is going to be first. उसके बाद of course U Rajesh is performing, he's a fantastic mandolin maestro, then followed by Jasrangi. In last 200 years, one great musician said कि पिछले 200 साल में किसी ने भी कोई म्यूजिकल जॉनर नहीं बनाया है, जैसे ख्याल हो, ध्रुपद हो, ठुमरी हो, दादरा हो या जो भी हो. जसरंगी एक ऐसा न्यू जॉनर ऑफ म्यूजिक बनाया है और उसका श्रेय सिर्फ और सिर्फ एक ही इंसान को जाता है, संगीत वादक पंडित जसराज जी. तो जसरंगी का एक सबसे खूबसूरत रिप्रेजेंटेशन अगर कोई कर सकता है तो वो है डॉक्टर अश्विनी भिड़े देशपांडे और पंडित संजीव अभ्यंकर. You know, Ashwini भिड़े देशपांडे is a renowned classical vocalist, absolutely in her prime from Jaipur अत्रौली घराना. एक खूबसूरत बात बताना चाहूंगी मैं कि बापूजी को लोग अक्सर पूछते थे, पंडित जी आपने कोई नए राग बनाए? तो बोले नहीं, राग मैंने नहीं बनाए क्योंकि बहुत सारे ऐसे राग हैं अभी तक जो हम लोग खुद नहीं जानते, वो लिखे हुए हैं, शास्त्रों में हैं. तो लेकिन नया राग की एक्सेप्टेंस या नया राग तब माना जाता है जब वो नया राग बने और उसको 3 जनरेशंस तक लोग गाए और सारे घरानों के लोग गाए. नॉट जस्ट कि मैंने राग बनाया, मैंने गाया और लोग भूल गए, वो राग नहीं माना जाता है. जैसे दरबारी कांगड़ा है या मियाँ की मल्हार है, ये जो राग हैं जो कहते हैं कि मियाँ तानसेन ने बनाए हैं, तो ये रागों को आज भी गाया जाता है. तो इसको कहते हैं राग जो पीढ़ी दर पीढ़ी आया है. और जसरंगी को 10 साल पहले तक भी मैं बहुत छोटी हूँ, मसूर की दाल या मेरी कोई हस्ती नहीं है इन सारे, जब मैं ऐसे नाम लेती हूँ तो मेरी कोई हस्ती नहीं है, लेकिन इतिहास गवाह है कि पिछले 10 साल पहले जसरंगी को एक विधा, संगीत की विधा कहना थोड़ा मुश्किल था, लेकिन आज की तारीख में जसरंगी को एक आप प्रॉपर विधा इसलिए कह सकते हैं क्योंकि जयपुर घराने की जो सबसे सीनियर मोस्ट एक्सपोनेंट है, जिसको आप डॉक्टर अश्विनी भिड़े देशपांडे कह सकते हैं, या बाकी के किराना घराना, रामपुर शेषवान घराना, यहाँ तक कि कर्नाटक शैली में जसरंगी को गाया और बजाया जाता है. तो इसीलिए इन 3 generations, जो बापूजी ने कहा था कि 3 generations, so that's why today Jasrangi is a genre of music and it is a great creation and a great, I would say, a discovery, creation, whatever it is, that it has been created and accepted across generations and across gharanas. So वो होगा, that will be the beauty of Jasrangi is 2 अलग राग, 2 अलग स्वरों में ये लोग साथ में गाते हैं, and it is nothing short of an awe moment, musical awe moment. It's unbelievable. 2 अलग सा होते हैं, 2 अलग तानपुरे होते हैं, 2 अलग तबले होते हैं, 2 अलग हारमोनियम होते हैं, और ये 2 राग simultaneously ये लोग गाते हैं, which is unimaginable. Second day is of course Sunday, 29th November. 28th November. We start with Virat Joshi. Virat Joshi is the grandson. आपका हो गया? आपका हो गया? हो गया तो मैं स्टार्ट करूँ, हाँ?
और 28th November को we start with Viraj Joshi, who is the grandson of Bharat Ratna Pandit Bhimsen Joshi ji. And we bring him to celebrate the centenary year of Bharat Ratna Pandit Bhimsen Joshi ji ka centenary year is. We are celebrating 100 years of a great man. Please give him a very, very good. He deserves to be celebrated every day. And I'm glad that Viraj, like Swar, has taken classical music as a profession, and he's truly, truly a very, very talented young exponent of his grandfather's legacy and belongs to Kirana Gharana. Followed by Pandit Ratan Mohan Sharma ji. It's a beautifully conceived, curated performance of his. We will see a lot of different genres of music. He is also known as Badshah of Tarana. ये title उनको हैदराबाद ने ही दिया है, Badshah of Tarana. And he is really उसमें devotional भी होगा, उसमें तराना भी होगा, हवेली संगीत, पुष्टि मार्गी संगीत भी होगा, बहुत कुछ होगा और बहुत कुछ ऐसा पॉपुलर गाना इन्होंने गाया हुआ आप लोग बोलेंगे हैं ये इन्होंने गाया हुआ है, तो ये it's going to be a multi genre performance, followed by the one and only, the living legend, Touchwood, and God bless him with great energy, Padma Vibhushan, Pandit Hari Prasad Chaurasia ji is coming. और उनके लिए बापूजी का एक लाइन आई थिंक इज बिकम वर्ल्ड फेमस कि पंडित हरि प्रसाद चौरसिया ऐसे कलाकार हैं जिनको हरि ने प्रसाद में बांसुरी दी है. That is Pandit Hari Prasad Chaurasia. Doesn't need any more introduction. Then we start on Monday. Monday we start on 29th of November. We start with Ritesh Rajneesh Mishra